నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు అనుకున్న పని అనుకున్నట్లు అవ్వడం లేదా, అవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు, ఏం చేస్తే ఆటంకాలు లేకుండా మీ పని అయిపోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. పాయిల్ 1 వాళ్ళు మీరు అనుకున్న పని అనుకున్నట్లు అవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మనం ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేస్తే మనం ఈ పనులని జరిపించుకోగలుగుతాం కూడా తీసుకుందాం. సో వీటి క్లారిఫికేషన్ కింద నేను టారో కార్డ్స్ తీసుకుంటాను. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి అనుకున్న పనులు జరగకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఎందువల్ల వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయలేకపోతున్నారు, లేకపోతే ఏదన్నా ఒక పని స్టార్ట్ చేస్తే ఆ పని ఎందుకు కంప్లీట్ అవ్వలేకపోతుంది. సో మనం పని స్టార్ట్ చేస్తాము కానీ ఆ పని ఏదో ఒక ఆటంకం వల్ల అది ఆగిపోతూ ఉంటుంది కదా, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు. హార్ట్ చక్ర, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్, చూస్ వైజ్లీ, టాప్ ఆఫ్ ది డెక్లో మనకి మెంటల్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ మనకి హార్ట్ చక్ర వచ్చింది కదా, ఇక్కడ కప్స్ కార్డ్స్ ఈ 2. సో కప్స్ అంటేనే మనకి లవ్, రిలేషన్షిప్, పార్ట్నర్షిప్, ప్యాషన్ ఇవన్నీ చెప్తాయి అన్నమాట, అఫెక్షన్. దీని గురించి హార్ట్ చక్ర బ్లాకేజ్ ఉంది. సో హార్ట్ చక్ర బ్లాకేజ్ ఉన్న దానివల్ల మీరు అనుకున్న పని అనుకున్నట్లు మీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ అనేటివి జరగట్లేదు. మీరు ఆప్షన్స్ కూడా కరెక్ట్గా చూస్ చేసుకోలేకపోతున్నారు. ఇది 7 ఆఫ్ కప్స్ కార్డ్. సో ఒక్కసారి ఒకటి అనుకుంటే ఒకసారి ఒకటి. పర్స్పెక్టివ్, మీరు ఆలోచించే విధానం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది అనమాట. మీరు ఒకలాగా ఆలోచిస్తుంటారు, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటారు, కానీ మీరు కన్సర్న్ చేసే మీరు ఎవరినైతే అడగాలనుకుంటారో, మీరు ఎవరి ఒపీనియన్ అయితే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మీకు ఎంటైర్లీ డిఫరెంట్ ఆప్షన్ చెప్పచ్చు. వాళ్ళ పర్స్పెక్టివ్ ఒకటి ఉండొచ్చు, మీ పర్స్పెక్టివ్ ఒకటి ఉండొచ్చు. సో మీరేంటంటే మీ పర్స్పెక్టివ్తోనే స్టిక్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. సో మరి మీరు అందుకని ఇంకొకరు చెప్పిన దాన్ని మీరు కన్సిడర్ చేయలేకపోతున్నారు. కానీ ఒక్కొక్కసారి ఆ ఇంకొకరు చెప్పిన ఆప్షనే కరెక్ట్ అవ్వచ్చు, దానివల్ల కూడా మీరు మిస్ అవుతున్నారు అనమాట ఛాన్సెస్ని. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ ఉంది, కానీ మన ఓన్ దారిలో మనమే బ్లాకేజెస్ క్రియేట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నామంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఆశిస్తూ, లేకపోతే మనం ఇక్కడ ఇంత వస్తుంది, లేకపోతే దీనికి ఇంత ప్రైజ్ ఉంది, కానీ మనం దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకని ఇక్కడ మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది 2 ఆఫ్ సోర్డ్స్ కార్డ్. ఇక్కడ ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఆలోచన పరంగా ఆలోచిస్తున్నారో మీ మనసు మైండ్ ఏకీభవించట్లేదు. మీ ఆలోచనలో ఒకలాగా ఉంది, మీ మనసే వ్యతిరేకిస్తుంటుంది. సో ఇక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది అనమాట, ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. సో దీనికి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ కింద టారో తీసుకుందాం. ఒకవేళ కానీ మనం హార్ట్ చక్ర హీలింగ్ జరిగితే టారో ఎలా దాన్ని సపోర్ట్ చేస్తుంది, లైక్ అంటే హార్ట్ చక్ర హీలింగ్ జరిగిన దానివల్ల మనం ఎలా బెటర్ అవ్వగలుగుతాము అనేది మనం చూద్దాం. సో హార్ట్ చక్ర, వావ్, 2 ఆఫ్ వాండ్స్, మనకి ఇక్కడ 9 ఆఫ్ కప్స్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్. సో మన విషెస్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని కానీ కరెక్ట్గా మనం అందిపుచ్చుకోగలిగితే, సో మనం ఆ అవకాశాలు అందిపుచ్చుకొని మన కోరికలు తీరినప్పుడు
మనకి ఎలాంటి రిజల్ట్స్ రావచ్చు. 6 ఆఫ్ కప్స్, అక్కడ మనకి 7 ఆఫ్ కప్స్కి చూస్ వైజ్లీకి మనకి క్లారిఫికేషన్ కార్డ్. కింగ్ ఆఫ్ కప్స్, మెంటల్ కాన్ఫ్లిక్ట్. 2 ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్, జడ్జ్మెంట్. టాప్ ఆఫ్ ది డెక్లో మనకి స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది. మీ పర్సనల్ పవర్లోకి మీరు రావాలనుకుంటే, మీకు ఏవైతే అడ్డుగా నిల్చున్న బ్లాకేజెస్ మీకు క్లియర్ అయిపోవాలనుకుంటే, ఈ హార్ట్ చక్ర బ్లాకేజ్ క్లియర్ అయ్యింది అంటే మీరు క్లియర్గా థింక్ చేసి మీకు ఎక్స్పాన్షన్ ఉంది, విస్తరిస్తారనమాట. సో ఇక్కడ హార్ట్ చక్ర బ్లాకేజ్ ఉన్న దానివల్ల మీరు చేయాలనుకున్నటివి చేయాలనుకున్న విధంగా మీరు చేయలేకపోతున్నారు. మీరు చూడాలనుకున్నంత క్లియర్గా చూడలేకపోతున్నారు. మీరు తెలుసుకోవాల్సినంత క్లియర్గా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మొహమాటానికి పోయి కూడా వాళ్ళు మనల్ని మోసం చేయలే అని గుడ్డిగా వాళ్ళని నమ్మి మనం వెళ్ళిపోతూ ఉంటాము. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని నమ్మి మనం వెళ్ళిపోయినప్పుడు అక్కడ కొన్నిసార్లు మనం మోసపోవడానికి కానీ, లేదు మనం అనుకున్న విధంగా మనం రిజల్ట్ చూడలేకపోవడంతో మనకి బాధ అనిపిస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు హార్ట్ చక్ర హీలింగ్ అనేది ఇక్కడ జరిగింది అంటే మీరు విస్తరిస్తారు. బిజినెస్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, మీ జాబ్లో కావచ్చు, మీ ఏదైతే మీ ప్యాషన్, మీ గోల్, మీ అంబిషన్ దేంట్లో అయితే ఉందో దాంట్లో హార్ట్ చక్ర బ్లాకేజ్ని కానీ మీరు క్లియర్ చేసుకోగలిగితే దాంట్లో మీకు ఎక్స్పాన్షన్ ఉంది. ఇక్కడ విషెస్ కమింగ్ ట్రూ కింద 6 ఆఫ్ కప్స్, ఇంకా పాత దాన్ని దేన్నో పట్టుకొని మీరు దాంతో వేలాడుతున్నారు. సో ఆ పాతది ఏదైతే ఉందో ఆ పాతది ఇంకా మీకు పని చెయ్యట్లేదు, కానీ మీరు ఆ పాత దీంతోనే మీరు చేయించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది దానికి చాలా వయసు అయిపోయింది, అది ఇంకా నేను చేయలేను, ఇంకా దాంట్లో శక్తి లేదు, దాన్ని రీప్లేస్ చేయాల్సిన టైం వచ్చింది. మనం ఏం చేస్తున్నామంటే రీప్లేస్ చేయకుండా దాంతోనే పని నడిపిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మారుతున్న కాలంతో పాటు మనం కూడా కొంచెం మారి ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్కి ఏదైతే కావాలో దాన్ని ఇవ్వాలి. ప్రస్తుతం మీకు ఏదైతే కావాలో దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా ఆ పాత దీన్నే పట్టుకొని ఆ పాత దాంతోనే పని జరిపించాలి అనుకుంటే ఇక్కడ మీ కోరికలు తీరట్లేదు. సో అందుకని ఈ పాతది ఏదైతే పనికిరాంది ఉందో, మనకి ఇంక ఇది అవసరం లేదు, ఇట్ ఈస్ నో మోర్ సర్వింగ్ అవర్ పర్పస్, సో అలాంటి వాటిని తీసేస్తేనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ విషెస్ విల్ కమ్ ట్రూ. ఇక్కడ మనకి చూస్ వైజ్లీ కింద కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 కప్స్ కార్డ్స్ వచ్చినాయి. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చి ఈయన ఇంట్యూషన్ని ఈయన నమ్ముతాడు. సో బలంగా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ దానికి మనం కట్టుబడి ఉండాలి. ఎమోషనల్ ఫూల్స్ లాగా మనం బిహేవ్ చేయకూడదు. ఏదైతే ఆప్షన్ తీసుకుంటున్నామో అది కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ ఆ ఆప్షన్ పైన మనం స్టిక్ ఆన్ అవ్వాలి. సో ఎమోషనల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండాలి. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మాలి. మీరు ఏది చేస్తున్నా కానీ దాన్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలగాలి. ఎప్పుడు కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలుగుతామంటే ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారో అప్పుడు మీరు కరెక్ట్గా బాగా బ్యాలెన్స్డ్గా అనలైజ్ చేసుకోగలుగుతారో అప్పుడు తీసుకుంటున్న ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి, అప్పుడు తీసుకుంటున్న డెసిషన్స్ కరెక్ట్ అవుతాయి, అప్పుడు మీరు ఏదైతే ఆపర్చునిటీస్ వైపు చూస్తున్నారో అవి కరెక్ట్ అవుతాయి. ఇక్కడ మెంటల్ కాన్ఫ్లిక్ట్ కింద జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. జడ్జ్మెంట్ అంటే మనకి రెన్యువల్ టైం అన్నమాట. రెన్యువల్, కొత్తగా, పాత నుంచి కొత్తగా, పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది ఇక్కడ. సో అదే నేను చెప్తున్నాను కదా, మీరు అటాచ్మెంట్స్, అది మనుషులకైనా వస్తువులకైనా, లేకపోతే ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, అది ఇల్లు పాత పడిపోయింది కానీ ఇల్లు చాలా పెద్దది, అది ఇప్పుడు మెయిన్ సెంటర్లోకి వచ్చేసింది. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మెయిన్ సెంటర్లోకి వచ్చేసింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ డెవలప్మెంట్కి ఇచ్చేసి అక్కడంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఇది హాట్ ప్రాపర్టీ లాగా పెద్దగా ఉంది.
ఇక్కడ ఈ ఇల్లు ఎప్పుడో మా తాతలు ముత్తాతలు ఇల్లు, దీంట్లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, ఇది నేను డెవలప్మెంట్కి ఇవ్వలేను అనుకుంటున్నారు. కానీ మీరు డబ్బుల కోసం కష్టపడుతున్నారు. సో డబ్బుల కోసం కష్టపడుతున్నారు, తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి మనం వదులుకోలేకపోతున్నాము. మనకి ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయింది ఉంటుంది. ఈ ఇల్లు కానీ మనం డెవలప్మెంట్కి ఇచ్చేసినాము అంటే మన డబ్బుల సమస్యలంతా తీరిపోగా మనం మిగిలిన డబ్బుని బ్యాంక్లో వేసి పెట్టుకున్నా కానీ, లేదు దాంతో ఇంకేదైనా చేసినా కానీ అది ఇంకా కొన్ని జనరేషన్స్ మనం కూర్చొని తినగలుగుతాం. కానీ మనం ఏం చేస్తున్నాం, దానిపైన ఉన్న అటాచ్మెంట్తో మనం ఇచ్చేస్తే బాగుంటుంది, లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అన్న కోరిక ఉన్నా కానీ, ఇచ్చేస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే మెంటల్ కాన్ఫ్లిక్ట్తో మీరు ఇవ్వలేకపోతున్నారనమాట దాన్ని. సో ఇక్కడ ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్ కింద జడ్జ్మెంట్ ఉంది. సో ఏదన్నా కానీ ఇంకా టైం అయిపోయింది, ఇట్ ఈస్ టైమ్ అప్. ఇప్పుడు ఇంకా ఖచ్చితమైన ఒక డెసిషన్ తీసేసుకోవాలి. ఇట్స్ ది జడ్జ్మెంట్ టైం. ఈ ఫైనల్ వేకప్ కాల్ ఇస్తున్నాము. ఇప్పుడు కానీ నువ్వు ఏదో ఒకటి నిర్ణయించుకోకపోయినావంటే మాకు నచ్చింది మేము చేసేస్తాం. ఆ తర్వాత అది నీకు నచ్చినా నచ్చకపోయినా, రుచిచ్చకపోయినా కానీ ఇంకా నువ్వు దాంతో ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు దాంతో ఉండాల్సిందే. సో నిర్ణయం నువ్వు తీసుకొని, ఖచ్చితమైన నిర్ణయం నువ్వు తీసుకొని నీ లైఫ్ని నీ చేతిలో పెట్టుకొని ముందరికి వెళ్తావా, లేకపోతే ఆ నిర్ణయం విధి పైన వదిలేసి ఆ విధి రాతకి తలొంచి వెళ్తావా? ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఆ సక్సెస్ అవ్వకపోవడానికి, మీరు అనుకున్న పనులు అవ్వకపోవడానికి ఇక్కడ మేజర్ రీజన్స్ ఏంటంటే ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్. దేన్ని చూస్ చేసుకోవాలి, లైక్ చూడండి ఇక్కడ ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా. సో ఎటు వెళ్ళాలి అనేది క్లారిటీ లేకపోవడం వల్ల ఇక్కడ మనకేమొచ్చింది, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్. మనం ఏవైతే కోరికలు ఉన్నాయో అవి వాటికి మనమే బ్లాకేజెస్ అయిపోయినాం. ఎందుకంటే మనకున్న మెంటల్ కాన్ఫ్లిక్ట్, మనం ఆప్షన్స్ చేసుకోలేకపోవడం వల్ల, మనం గతాన్ని వదలలేకపోవడం వల్ల, గతంలోంచి మనం తీసుకొని వస్తున్న వస్తువుల్ని కావచ్చు ఏదైనా కానీ వాటిని వదలలేకపోవడం వల్ల మనం ప్రస్తుతానికి ఈ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని చూడలేకపోతున్నాము. ఎప్పుడైతే మనం గతంలో ఉన్నామో, గతం గురించి ఆలోచిస్తున్నాము, మన ఇష్టమైన వ్యక్తులు కావచ్చు ఎవరి గురించైనా కానీ, దానివల్ల ఏంటంటే హార్ట్ చక్ర బ్లాకేజ్ అనేది ఉంది. ఈ హార్ట్ చక్ర బ్లాకేజ్ ఉన్న దాని వల్లనే ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది లేదు. సో ఎప్పుడైతే ఈ హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేక వస్తుందో ఆటోమేటిక్గా ఈ గతం గురించి ఇదంతా వెళ్ళిపోతుంది. అంటే అన్వాంటెడ్ థింగ్స్ కదా అవి, అన్యూస్ఫుల్ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏంటంటే క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే క్లియరెన్స్ వచ్చేస్తుందో క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. విల్ బీ ఏబుల్ టు చూజ్ ఆప్షన్స్, విల్ బీ ఏబుల్ టు చూజ్ ఆప్షన్స్ వైజ్లీ, యాజ్ వెల్ యాజ్ మన విషెస్ అన్నీ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్ అనమాట. సో ఎక్స్పాన్షన్, గ్రోత్, కొత్తతనం అనేది వస్తుంది. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. సౌండ్ టాప్ ఆఫ్ ది డెక్లో అన్కండిషనల్ లవ్. సౌండ్ వచ్చి ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అది వచ్చి మన సోల్తో ఇట్ రెజనేట్స్ వెరీ డీప్లీ. కొన్ని శబ్దాలు విన్నప్పుడు మన మనసుకి చాలా ఊరటను కలిగిస్తుంది. కొన్ని శబ్దాలు విన్నప్పుడు అలజడిని క్రియేట్ చేస్తుంది. సో శబ్దం అనేది, ధ్వని, మనం ఏదైతే వింటున్నామో ఆ శబ్దం క్రియేట్ చేసే ఆ డీప్ ఎనర్జీ ఏదైతే ఉందో దానివల్ల మనం ఒక్కొక్కసారి ఇన్స్పిరేషన్ని పొందితే అది ఒక్కొక్కసారి మనం ఆ లో ఫేజ్లోకి వెళ్ళిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏ శబ్దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏ శబ్దం వల్ల మీ ఎనర్జీ ఇంకొంచెం బూస్ట్ అవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మీరు ఎవరి మాటలు మీకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, ఎవరి మాటల వల్ల మీరు ఇంకొంచెం ముందరికి వెళ్ళగలుగుతున్నారు, ఎవరి మాటల వల్ల మీరు డిప్రెస్ అయిపోతున్నారు, ఎవరి మాటల వల్ల మీరు ఆగిపోతున్నారు అనేది మీరు క్లారిటీ తెచ్చుకోండి. సో ఏ సౌండ్కి మీరు ఎలా ట్యూన్ అవుతున్నారు, సో మీరు చెప్పేటప్పుడు ఎలాంటి మాటలు మీ నోట్లోంచి బయటకు వస్తే మీకు
అది ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకొని వస్తుంది. ఎలాంటి మాటలు మీ నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. సో మీరు యూస్ చేస్తున్న వర్డ్స్ కానీ, మీరు మాట్లాడుతున్న పదాలు కావచ్చు, వింటున్న పదాలు కావచ్చు, మీ వైపు వస్తున్నటివి ఆ సౌండ్ కావచ్చు, లేదు మీ నుంచి వెళ్తున్న ఆ సౌండ్ కావచ్చు, మీరు చెక్ చేసుకోండి. మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు ఏదైతే యూనివర్స్లోకి వదులుతున్నారో అది మీ పైన చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో చూపిస్తుంది కాబట్టి మీరు యూ హ్యావ్ టు చూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ. సో మంచి మ్యూజిక్ వినడం, మంచి మాటలు మాట్లాడడం, మంచి మాటలు వినడం, ఇలాంటివి జరగాలి. సో దట్స్ హౌ యూ విల్ గ్రో క్రియేటివ్లీ. అప్పుడు మీరు క్రియేటివ్గా చాలా ఎదగలుగుతారు అనమాట. అక్కడ మనకి అన్కండిషనల్ లవ్ ఉంది. సో అన్కండిషనల్ లవ్ అంటే దాని అర్థం ఏంటి? అమ్మ బిడ్డను ఎంత బాగా ప్రేమిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, తల్లి ప్రేమ చూపిస్తున్నారు అనమాట. సో అలా మీరు యు ఆర్ లవ్డ్. సో సో అది ఆ ప్రేమ ఏదైతే మీరు పొందాలనుకుంటున్నారో, అన్కండిషనల్ లవ్ ఏదైతే మీరు చూడాలనుకుంటున్నారో, ఆ ప్రేమని ఏంటంటే యూ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. సో ఇక్కడ మన ప్రేయర్ ఒకటి, ఇప్పుడు అన్కండిషనల్ లవ్కి ఒక ప్రేయర్ లైక్ అంటే, I call upon the Divine Mother to open my heart to forgiveness. I ask to work through me to give and share unconditional love in all its divinity. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే ప్రేమ కోరుకుంటున్నామో అప్పుడు మనం ఆ ప్రేమ పొందడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసులో ఉన్న కుళ్ళు కావచ్చు, లేకపోతే బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని మనం వదిలిపెట్టేయాలి. మనం స్పేస్ క్రియేట్ చేయాలి కదా ఈ ప్రేమ కోసం. సో మనం ఆ ఫర్గివ్నెస్ అనేది ఏంటంటే, మనల్ని ఎవరైతే హర్ట్ చేసినారో, లేకపోతే ఎవరైతే మనల్ని డిఫేమ్ చేసినారో, లేకపోతే ఎవరి వల్ల అయితే మనం చాలా హర్ట్ అయినామో అలాంటి వాళ్ళని అందరినీ క్షమించేసి వదిలేసేయాలి. అందుకనే ఇక్కడ పాస్ట్ కార్డ్ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సో వాళ్ళతో కొన్ని గుడ్ టైమ్స్ షేర్ చేసుకొని ఉంటాం, కొన్ని బ్యాడ్ టైమ్స్ షేర్ చేసుకొని ఉంటాము. ఆ బ్యాడ్ టైమ్స్ షేర్ చేసుకున్నప్పుడు చాలా హర్ట్ అయిన ఉంటాము. ఏదైతే హర్ట్ అయినామో వాళ్ళ వల్ల వాళ్ళని క్షమించేసి వీళ్ళు ఇంతే, ఇక్కడికి మనం వీళ్ళని ఇక్కడ వదిలేసి మనం ముందరికి వెళ్ళాలి. లేదు మనం దీంతోనే ఇక్కడే ఉన్నామంటే మన జర్నీ ముందరికి వెళ్ళదు, ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ లేదు, గ్రోత్ లేదు. అండ్ ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాల్. ఇప్పుడైనా ఇంకా మనం మారి మనం ముందరికి వెళ్ళాలి. శబ్దం వస్తుంది లోపల నుంచి, మనసు చెప్పడమో లేకపోతే చుట్టుపక్కల నుంచి మనకి ఏదో విధంగా మన వైపు వస్తుంది, ఆ ధ్వని అనేది వస్తుంది. సో లిజన్ టు యువర్ ఓన్ హార్ట్. మనం ఐ మీన్ అంటే వాట్ ఎవర్ పవర్ యువర్ క్రియేటింగ్ విత్ ఇన్ యూ, ఆ పవర్ మీకు ఏం చెప్తుందో దాన్నైతే వినండి. అండ్ రెజనేట్ విత్ ది హార్ట్ బీట్ ఆఫ్ యువర్స్ యాజ్ వెల్ యాజ్ ది యూనివర్స్. సో మీ మనసు చెప్పే మాటతో పాటు యూనివర్స్ మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తుందో దాన్ని కూడా మీరు అంచనా వేసుకోగలగాలి. దాని వైపు కూడా మీరు మగ్గు చూపించాలి. మీరు ఎప్పుడైతే దాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు ఎలాంటి ఆటంకాలనైనా కానీ మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారనమాట. సో ఇక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నది ఏంటి? బ్లాకేజెస్, ఎస్పెషలీ హార్ట్లో బ్లాకేజెస్, యాజ్ వెల్ యాజ్ మనం ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవి బ్లాకేజెస్ క్రియేట్ చేస్తున్నాయి. సో మీరు మంచిగానే మాట్లాడండి, మీరు చెడుగా మాట్లాడినారంటే మీరు చెడునే మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రేమ, అన్కండిషనల్ లవ్ మనకి దొరకాలి అంటే ఫర్గివ్నెస్, క్షమాగుణం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ క్షమాగుణం ఉంటుందో అప్పుడే మనం ఇంకా ఎక్కువ ప్రేమని పొందగలుగుతాము. ఇట్స్ ఎ వేకప్ కాల్. సో ఇక్కడ మనం ఏంటంటే వీ హ్యావ్ టు చూజ్ అవర్ ఆప్షన్స్ క్లియర్లీ, క్లారిటీతో. బ్లా 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 ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి మాట్లాడటం కాదు. సో మనం ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి, మనం ఏదైనా చెప్తే దానికి ఒక అర్థం ఉండాలి. రెస్పెక్ట్ అనేది మనం ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని బట్టే మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈయన చాలా నిశ్శబ్దంగా ఉంటాడు, ఈయన గమనిస్తాడు, ఈయన వింటాడు, ఆ తర్వాత డెసిషన్స్ తీసుకుంటాడు అనమాట. సో మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం.
Surrender to the magic of who you are. We all have magic in us, even in the aspects of life. Remember that you are a magical being with a uniqueness and worth that come from just being you. మీరు మీలాగే అంటే ఉండండి. సో మీరు మీలాగే ఉన్నప్పుడే మీరు ఇంకా బెటర్గా షైన్ అవుతారు, సక్సెస్ అవుతారు. మీరు ఇంకొకరిలాగా, లేకపోతే మీరు ఇంకొకరి పనితీరు ఏదైతే ఉందో వాళ్ళు చేసేది మీరు చేస్తే మీకంటూ మీకు ఆ యూనిక్నెస్ ఏముంది? సో మీరు ఎలా అయితే ఉన్నారో మీరు అలానే మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీలో ఆ యూనిక్నెస్ ఉన్నంత వరకు మీరు చేసే దాంట్లో మీరు సక్సెస్ పొందగలుగుతారంట. భయపడకండి. భయం మనకి టారోలో ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కదా. సో స్ట్రెంగ్త్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే మీరు షేర్ అంటే సింహం లాగా, మీరు అడవికి రాజు, సింహానికి భయం లేదు. సో అట్లనే మీకు ఏమన్నా భయాలు ఉంటే, కొంతమందికి ఏంటి తెలుసా, ఆదిలోనే హంస పాదం అన్నట్లు మనం ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడే భయంతో మొదలు పెడతాం అన్నమాట. ఇది సక్సెస్ అవుతుందా లేదా అని డౌట్స్తో, భయంతో మొదలు పెడతాం. సో ఎప్పుడైతే మనం ఒక డౌట్స్తో, భయంతో మొదలు పెడతామో అక్కడే దాని డౌన్ఫాల్ అనేది ఉంటుంది. సో లెట్ గో ఆఫ్ ఫియర్ఫుల్ స్టోరీస్. యు ఆర్ టెలింగ్ యువర్ సెల్ఫ్, స్టే ఇన్ ద మూమెంట్, ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ అండ్ సెలబ్రేట్ ఎవ్రీ బేబీ స్టెప్ ఫార్వర్డ్. మీరు వేస్తున్న చిన్న చిన్న అడుగులనైనా కానీ సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఫోకస్ ఆన్ సొల్యూషన్స్, నాట్ ప్రాబ్లమ్స్. ప్రజెంట్ ఏం జరుగుతుందో దానిపైనే కాన్షియస్గా ఉండండి. మీరు ఏవైతే భయానకమైన కథలు మీకు మీరు చెప్పుకుంటున్నారో వాటిలన్నిటినీ ఫస్ట్ ఆపేసేయండి, వాటిని వదిలేసేయండి అని చెప్తున్నారు అనమాట. సరెండర్ టు ఇన్నర్ పీస్. So cultivate inner peace on a daily basis. In quiet meditative moments, focus on the silence within and enjoy this inner beauty. Others will feel your good vibes too, and your life will flow more easily. సో మనం లోపల నుంచి ప్రశాంతంగా ఉండి మనం మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు అది రేడియేట్ అవుతుంది, పక్కన వాళ్ళు కూడా ఆ విధంగా ఉండగలుగుతారు. సో ఆ విధంగా మీరైతే సరెండర్ టు యువర్ ఇన్నర్ పీస్ అని చెప్తున్నారనమాట. సరెండర్ టు రెసెంట్మెంట్స్. హోల్డింగ్ ఆన్ టు రెసెంట్మెంట్స్ ఓన్లీ పాయిజన్స్ యూ. ట్రై టు ఫర్గివ్ అదర్స్ ఫర్ దేర్ షార్ట్ కమింగ్స్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ పాజిటివ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ అన్కండిషనల్ లవ్ అదే చెప్తున్నాను కదా. మనం ఫర్గివ్ చేసేసి ఫర్గెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అయిపోవాలి. ఏవైతే మనకు ఆ రెసెంట్మెంట్స్ ఉంటాయో, ఏవైతే మనం వదలలేక పట్టి కూర్చొని ఉన్నామో అవన్నీ మనల్ని పాయిజన్ చేసేస్తున్నాయంట. సో ఎదుటి వాళ్ళు ఏదన్నా కానీ మనకి ఏదో విధంగా మనల్ని హర్ట్ చేయడమో, బాధ పెట్టడమో జరిగి ఉండింటే వాళ్ళని ఫర్గివ్ చేసేసి మనమైతే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్లీ సో దట్ వీ అట్రాక్ట్ ఓన్లీ పాజిటివిటీ ఇన్ అవర్ లైఫ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. పాజిటివ్ సిచ్యువేషన్స్లో మనం ఉండగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ మీకు ఆ సక్సెస్ రాకపోవడానికి బ్లాకేజెస్ ఏంటంటే మీరు మీలాగా ఉండలేకపోతున్నారు. మీరు ఇంకొకరిలాగా ఉండడానికో లేకపోతే ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎక్కువ ఉన్న దానివల్ల మీ లైట్ అనేది ఎక్కువ షైన్ అవ్వలేకపోతుంది. భయంలో ఉన్నారు, ఆ భయాన్ని తీసేయాలి. ఇన్నర్ పీస్ని కల్టివేట్ చేసుకోవాలి. రెసెంట్మెంట్స్ ఉంటే అవేమన్నా వాటిని వదిలేసేయాలి. ఫైనల్గా సరెండర్ టు యువర్ ఇంట్యూషన్. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అప్పుడే చెప్పినాను కదా, ఇంట్యూషన్. Tune into your inner voice. Be aware of any gut feelings, flashes, knowings or aha moments that are coming through to guide you. సో మీ వైపు అవైతే వస్తున్నాయి. ఏమొస్తుంది? ఎప్పుడైతే మీరు కంప్లీట్గా మీ ఇంట్యూషన్ని మీరు నమ్ముతారో, మీ ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తుందో, అందుకని ఇక్కడ సౌండ్ వచ్చింది, ఇక్కడ నోట్లోంచి ధ్వని వస్తుంది. సో ఎప్పుడైతే మీ ఇన్నర్ వాయిస్ని మీరు వింటారో, మీరు ఎప్పుడైతే వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ గట్ ఫీలింగ్స్, ఆ ఫ్లాషెస్ ఏమన్నా మనకి ఒక్కొక్కసారి కనిపిస్తుంటుంది, అలాంటి వాటికి కానీ మనం కంప్లీట్గా ట్యూన్ అయినామంటే అప్పుడు ఆ ఆహా మూమెంట్స్ ఏవైతే మన లైఫ్లో ఉంటుందో అవి మనల్ని రైట్ వేలో గైడ్ చేస్తుందంట. సో మీకైతే ఆ క్రియేటివిటీ ఉంది. సో యూ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ టు యువర్ క్రియేటివిటీ. ఇక్కడ బ్లాకేజెస్ అంటూ ఏంటంటే మీ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే హార్ట్ చక్ర బ్లాకేజ్. దానివల్ల మనం కరెక్ట్గా ఆప్షన్స్ని
చూస్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి మెంటల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి ఫుల్ఫిల్ అవ్వాల్సిన విషెస్ కూడా ఆగిపోతున్నాయి, మన ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది. గతంలో ఉన్న దానివల్ల మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో దానిపైన రైట్ అవగాహన లేని దానివల్ల ఆ లాస్ట్ మినిట్లో మనం ఏదో చేసేయాలనుకొని ఇంకేదో చేసేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి రావాల్సిన రిజల్ట్ రావట్లేదు. సో మీరైతే యూ హ్యావ్ టు ట్యూన్ ఇన్ టు యువర్ సౌండ్ అండ్ అన్కండిషనల్ లవ్ అనేది లైఫ్లోకి రావాలి. ఫర్ దట్ యూ హ్యావ్ టు సరెండర్ టు హూ యు ఆర్. భయాన్ని వదిలేసేయాలి, ఇన్నర్ పీస్ని కల్టివేట్ చేసుకోవాలి, రెసెంట్మెంట్స్ని వదిలేసేయాలి, ఇంట్యూషన్ మాట వినాలి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. మీరు అనుకున్న పని అనుకున్నట్లు అవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని. ఫస్ట్ మనమైతే ఈ ఆరికల్ డెక్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఆ తర్వాత టారోతో మనం క్లారిఫై చేసుకుందాం ఇవి ఎందుకు ఇట్లా వచ్చినాయి, ఇవి మనం తొలగించుకుంటే మనం ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు అనేది చూద్దాం. ఆ తర్వాత ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి వాళ్ళు సక్సెస్ పొందలేకపోవడానికి, ఆదిలోనే హంసపాదం అవ్వడానికి, లేదు కొంచెం ముందరికి వెళ్ళి దాని నుంచి మళ్ళీ వెనుదిరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు. ఓకే. ఫర్మ్ ఫౌండేషన్, అథారిటీ. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. ఫర్మ్ ఫౌండేషన్, బ్యూటిఫుల్ కార్డ్ నిజంగానే. ఫర్మ్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల పవర్. టాప్ ఆఫ్ ది డెక్లో ట్రింఫ్ సక్సెస్. అసలు మీరు చెప్పిన మీకు ఒక మాట చెప్పిన, యు ఆర్ బోర్న్ టు సీ దట్ సక్సెస్. ఆ సక్సెస్ పొందడానికే మీరు పుట్టారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫర్మ్ ఫౌండేషన్ లేకపోవడం వలన, అంటే స్థిరమైన ఈ దీంట్లోకి మీరు రాలేకపోతున్నారు. ఆ గట్టి ఫౌండేషన్ లేదు. ఇప్పుడు మనకి బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే దానిపైన మనం ఎన్ని ఫ్లోర్స్ కట్టినా కానీ అది విత్ హోల్డ్ చేయగలుగుతుంది, విత్ స్టాండ్ చేయగలుగుతుంది. ఈ కింద ఈ బేస్మెంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే ఆ పైన మనము ఒక్క ఫ్లోర్ కట్టినా కానీ అది కూలిపోతుంది. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ చూపిస్తున్నారా, మైండ్, బాడీ, సోల్ అనేది ఒక యూనియన్లోకి రావాలి. మన మైండ్ ఏది చెప్తుంటే మన హార్ట్ దాన్ని ఏకీభవించగలగాలి. మన మైండ్ హార్ట్ ఏదైతే చెప్తుందో మన బాడీ దాన్ని పిక్ చేసుకొని రియాక్ట్ అవ్వగలగాలన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడే ఎప్పుడైతే మనం ఆ స్ట్రక్చర్, ఆ స్టెబిలిటీలోకి వస్తామో, ఆ బ్యాలెన్స్లోకి వస్తామో అప్పుడే మనం దేన్నైనా కానీ సాధించగలుగుతాం. ఇక్కడ ఫర్మ్ ఫౌండేషన్ అనేది లేదు. అండ్ మీ థర్డ్ ఐ చక్ర బ్లాకేజ్ అని ఉంటుంది. థర్డ్ ఐ చక్ర వల్ల మనకి ఏమొస్తుంది, ఇంట్యూషన్ వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ లేదో, క్లారిటీ ఆఫ్ థాట్ లేదో, దానివల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది అథారిటీ. ఇది 4 వచ్చి మనకి ఎంపరర్ కార్డ్. మేబీ మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మనల్ని మిస్లీడ్ చేయడం కానీ, మనం మన పవర్లో ఫుల్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మీరు చేతిలో తీసుకోలేక మీరు ఇంకొకరికి అప్పచెప్పేసి వాళ్ళేంటంటే అంత సమర్థులు అవ్వకపోవడం వల్ల ఆ రిస్క్ మీరు తీసుకుంటున్నారు. కానీ ఆ రిస్క్ ఎప్పుడు తీసుకుంటున్నారు, ఇంకా లాస్ట్లో ఆ రిస్క్ తీసుకోవాల్సిన దీంట్లో వస్తున్నారనమాట. ఎప్పుడైతే ఆ లాస్ట్ మినిట్ పనులు ఉంటాయి, లేకపోతే ఆ లాస్ట్ మినిట్లో మనం ఆ రిస్క్ తీసుకుంటామో ఆబ్వియస్గా అప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది. మనం చాలా చూడలేకపోయి ఉంటాము, లేకపోతే మన ప్రెజెన్స్ లేదు కదా అక్కడ, మనం అక్కడ దగ్గర లేకపోవడం వల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ అన్నమాట ఇవి. సో ఏదన్నా కానీ మీరు అథారిటేటివ్గా ఉండాలి. మీ పవర్ని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతారో, మీరు ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉండగలుగుతారో అప్పుడు ఆ ట్రింఫ్ సక్సెస్, ఖచ్చితంగా గన్ షాట్ సక్సెస్ అనేది మీకు ఉంది. ఇది ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఛాలెంజెస్ ఏమొచ్చినా కానీ దాంట్లో మనం విజయ సంకేతాన్ని మోగించగలుగుతాం, విజయ బేరీని మోగించగలుగుతాము. అండ్ ఇక్కడ చూసారా 44. సో 444 ఏంజిల్ నెంబర్ చూస్తా అన్నా కానీ. సో ఏంటంటే మీకు అది చెప్తుంది అనమాట, మీరు ఇంకా మీ కంప్లీట్ పవర్లోకి రాలేదు. మీరేంటంటే మీ కంప్లీట్ పవర్లోకి వచ్చి మీరు ఏదైతే చేపడుతున్నారో దాన్ని మొత్తం అథారిటీ మీరు తీసుకొని
హోల్ అండ్ సోల్గా మీరు ఏది జరిగినా కానీ ఇది నా రెస్పాన్సిబిలిటీ అని 110% మీరు అక్కడ ఉండి మీరు చేయించుకోవాలి. సో ఏది జరుగుతున్నా కానీ దానిపైన మీకు క్లారిటీ ఉండాలి. అది మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి దట్ ఏం జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది అని. సో నమ్మకస్తులైన మనుషులు మీ చుట్టుపక్కల ఉండాలి. ఆ ఫర్మ్ ఫౌండేషన్ అనేది అవసరం. సో మనకి క్లారిఫికేషన్ కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఫర్మ్ ఫౌండేషన్కి క్లారిఫికేషన్ కార్డ్ ఏమిస్తుంది టారో చూద్దాం మనం. ఫర్మ్ ఫౌండేషన్, థ్యాంక్ యూ. నైట్ ఆఫ్ సోర్డ్స్. సో యాక్షన్ ఎనర్జీస్లోకి రావాలి. ఎలాంటి ఛాలెంజెస్ వస్తా అన్నా కానీ నేను అధిగమించగలుగుతాను అన్న స్ట్రాంగ్ డిటర్మినేషన్లోకి రావాలి. హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్టు తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఈ వేగాన్ని మనం రైట్ వేలో యూస్ చేసుకొని దాన్ని మనం దానివల్ల బెనిఫిట్ని పొందాలి. ఇప్పుడు మనకి క్రికెట్లో బౌలర్ మనకి ఫాస్ట్ బౌలర్ వస్తారు. సో వాళ్ళు ఫాస్ట్ బౌలర్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చి వేస్తున్న బంతికి ఆ మొమెంటం అది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా కానీ దాన్ని ట్యూన్ చేసి షాట్ కొట్టినాము అంటే అది 6 కానీ 4 కానీ వెళ్తుంది. ఎక్కువ మనం అక్కడ పవర్ యూస్ చేయని అవసరం లేదు. సో దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దేనికి ఎంత శక్తి పెట్టాలి, దేన్ని ఎలా మనం ట్యూన్ చేస్తే ఎలా దాని రిజల్ట్ వస్తుంది అనేది మీకు తెలియాలి. సో వేగవంతంగా మనకి పనులు జరుగుతున్నాయి, శరవేగంగా థింగ్స్ మన వైపు వస్తున్నాయి అంటే దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకి తెలియాలన్నమాట. సో అట్లా తెలుసుకున్నప్పుడు వస్తుంది. ఇక్కడ అథారిటీ కింద మనకి 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇది సోల్మేట్స్ కార్డ్. సో ఇక్కడ ఏంటంటే అదే చెప్తున్నాను కదా, ఇక్కడ నువ్వు నేను ఇద్దరం ఈక్వల్గా ఎదగాలి. ఇక్కడ పార్ట్నర్షిప్ ఉంది. సో మీరు చేస్తున్న పనిలో మీరు సక్సెస్ కాలేకపోవడానికి ఏంటంటే మీ పార్ట్నర్కి మీరు ఎక్కువ అథారిటీ ఇచ్చేస్తున్నారు. సో మీరు ఆ ఎక్కువ అథారిటీని నమ్మి వీళ్ళపైన పెట్టిన దానివల్ల వీళ్ళు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో దాని ఎఫెక్ట్ వీళ్ళకొక్కరికే కాదు మీకు కూడా పడుతుంది అనమాట. సో ఇది ఎస్పెషల్లీ బిజినెస్లో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, జాబ్ 10 మందితో కలిసి చేస్తాము. సో స్పోర్ట్స్లో కొన్ని టీమ్ వర్క్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పిన క్రికెట్ ఎగ్జాంపుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది యాజ్ ఏ టీమ్ యునైటెడ్గా మనం ఆడితేనే గెలవగలుగుతాం. ఒక్కరు మంచిగా ఆడి ఇంకా మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు ఆడినా సో ఒక్కరి వల్ల ఏది అవ్వదు. అందులో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు మాట శాసనం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఒకసారి కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళకి కొన్నిటిపైన అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళకి పూర్తి అథారిటీ ఇచ్చేసిన దానివల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ పవర్ కార్డుకి క్లారిఫికేషన్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. పవర్, థ్యాంక్ యూ. లవర్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ మీరు ఎక్కువ అంటే సో మీరు ఎక్కువ వంగిపోతున్నారు, ఎక్కువ సరెండర్ అయిపోతున్నారు, మీ పవర్లోకి మీరు రాలేకపోతున్నారు. మీరు ఇక్కడ ప్రేమను ముందర పెడుతున్నారు. ప్రేమ ఎప్పుడైతే అంటే మనము ప్రేమ తప్పు కాదు, కానీ అన్నిట్లో మనం ప్రేమనే పెట్టినామంటే మనం నష్టపోతాం. కొన్ని దగ్గర స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి, గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన దగ్గర మనం మెతకబడినాం అనుకోండి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేము, అక్కడ అవసరమైన నిర్ణయాలు తీసుకోలేము. సో ఇది ఫ్యామిలీ పరంగా కావచ్చు, మనం ఇష్టమైన వాళ్ళతో మనం ఇదే ఈ పవర్ఫుల్గా లేని దానివల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ లవ్ కూడా ఒక విధంగా బ్లాకేజ్ అయిపోయింది ఇక్కడ. సో ప్రేమ మన ఎదుగుదలకి పునాది అవ్వాలి కానీ మన పతనానికి కాదు, లేకపోతే మన బలహీనతగా మారకూడదు. ప్రేమ ఎప్పుడు లవ్ షుడ్ బి యువర్ స్ట్రాంగెస్ట్ పాయింట్ టు విన్ ఓవర్. ఏదన్నా కానీ జయించడానికి ఇది ఉపయోగపడాలి, అంతేగాని మన పతనానికి కాదు, అంటే మన డౌన్ఫాల్కి కాదు. సో ఎవరి దగ్గర మనం పప్పెట్లాగా కీలుబొమ్మలాగా అయిపోకూడదు. మనకంటూ మనకు ఒక ఒపీనియన్, మనకంటూ మనకు ఒక ఇది ఉండాలి. సో ఇక్కడ ట్రిమ్ సక్సెస్ మూన్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ
ఇంట్యూషన్ నేను ఫస్ట్ చెప్పా కదా, థర్డ్ ఐ చక్ర ఇది కన్ఫర్మ్ చేస్తుంది నేను అప్పుడు చెప్పిన మాటకి. సో ఇల్యూజన్స్లో ఉండిపోయినారంటే మీకు ఆ సక్సెస్ రావట్లేదు. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మాలి, భ్రమల్లోంచి బయటికి రావాలి, బలహీనతల్ని అధిగమించాలి. ఎప్పుడైతే మీ బలహీనతల్ని అధిగమించి భ్రమల్లోంచి బయటకు వస్తారో మీకు ఆ సక్సెస్ ఉంది అని చెప్తున్నారు అనమాట. మూన్, కొంతమందికి చంద్రుడు సరిగ్గా లేకపోయిన దానివల్ల కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉండొచ్చు. సో చంద్రుడికి మనం ఏం చేయొచ్చు అంటే మూన్ మెడిటేషన్స్, ఫుల్ మూన్ మెడిటేషన్స్, న్యూ మూన్ మెడిటేషన్స్, మూన్ వాటర్ ప్రిపరేషన్, సో లెటింగ్ గో ఎక్సర్సైజెస్, లేకపోతే న్యూ మూన్ అప్పుడు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడం కానీ. సో చంద్రుడు బాగలేనప్పుడు కొంతమందికి ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ముత్యం వేసుకుంటే చాలా మంచిది. అప్పుడు మనం కామ్ కూల్ ఎనర్జీస్లో ఉంటాము, పీస్ఫుల్గా ఉంటాము, ప్లెజెంట్గా ఉంటాము, కోపం తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది. సో చాలా వరకు అనర్థాలు ఏవైతే ఈయన వల్ల జరుగుతాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో అది ఒక్కసారి మీరు చెక్ చేయించుకొని, ఒకవేళ కానీ మీ చార్ట్లో మూన్ సరిగ్గా లేకపోయినా కానీ మీకు రావాల్సిన సక్సెస్ రాకపోవడం అనేది జరుగుతుంది. అంటే మీరు క్లారిటీ ఉండదన్నమాట. మూన్ ఉన్నప్పుడు ఒక భ్రమలాగా క్రియేట్ అయిపోతుంది. సో ఆ భ్రమ వల్ల మనం చూడలేకపోతున్నాం మనకి ఎట్లా ఏంది అనేది. సో అది కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం మనం. మేనిఫెస్టేషన్, నిజంగానే మీరు అయితే కోరుకుంటున్నారు, మీరు స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మెజిషియన్. సో మీలో చాలా పవర్ ఉంది, కానీ ఆ పవర్ ఏంటంటే వృధా అయిపోతుంది. ఇక్కడ మనకి అథారిటీ, పవర్, రెండు కార్డ్స్ వచ్చినప్పుడు బోత్ ఆర్ మేజర్ ఆర్కానా, బోత్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ కార్డ్స్. సో ఇంత హై ఆన్ ఇంటెన్సిటీ, ఇంత పవరు, ఇంత ఇది ఉన్నప్పుడు మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాము అంటే ఎక్కడో ఆ లోపం, ఆ మేనిఫెస్టేషన్ లోపం. యానిమల్ కింగ్డమ్ వచ్చింది ఇక్కడ మనకి. ఊల్ఫ్ మ్యాజిక్ బిగన్ నవ్, ఔల్, లక్ష్మీదేవి. ఫినాన్షియల్గా మీరు కానీ ఇది చేయలేకపోతుంటే ఇక్కడ గద్దె వచ్చింది. గద్దెకి చూపు అనేది చాలా షార్ప్ ఉంటుంది. ఇక్కడ మనకి దుప్పి వచ్చి మనకి వేగం గురించి చెప్తుంది. ఇక్కడ ఎలుగుబంటు ఏదైతే బేర్ వచ్చిందో ఇది పవర్ గురించి చెప్తుంది అనమాట. సో మీ పొటెన్షియల్ పెరగాలన్నా, మీరు ఎవరైతే క్లారిటీ రావాలన్నా, మనకి ఎవరు ఏంది, ఏ ఇంటెన్షన్స్తో మనతో ఉన్నారు అని విజ్డమ్ పెరగాలన్నా, షార్ప్నెస్ పెరగాలన్నా, గుడ్ లక్ రావాలన్నా కానీ మీరేంటి ఆ ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడం చాలా చాలా మంచిది. ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ కానీ, సో స్పిరిట్ ఇన్సైడ్ యూ ఏదైతే మనకి ఆ పాజిటివ్ పవర్ఫుల్ స్పిరిట్ ఉందో ఇట్ హ్యాస్ టు గ్రో. సో అది ఎప్పుడైతే మనకు గ్రో అవుతుందో మీరైతే చెక్ చేసుకోండి, నేను ఈ విధంగా ముందరికి వెళ్తున్నాను, నేను ఏ విధంగా ముందరికి వెళ్తున్నాను, నేను కరెక్ట్గానే ముందరికి వెళ్తున్నానా లేదా, ఏది నాకు అడ్డంకులుగా మారుతుంది, ఈ అడ్డంకుల్ని నేను అధిగమించి నేను ఎలా ముందరికి వెళ్ళాలి. మేనిఫెస్టేషన్ చేస్తూ అంటాము. మేనిఫెస్టేషన్లో మనం చేస్తా అంటే ఫస్ట్ తప్పు ఏంటి తెలుసా, ఎప్పుడవుతుంది అనే ఈ యాంగ్షియస్నెస్ ఉంటుంది కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ యాంగ్షియస్నెస్ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. మనం అసలు ఏదైతే ఉంటుందో అది వెనకపోతుంది అనమాట. మనం చేయాల్సింది మనం చేస్తున్నాం, మనం ఖచ్చితంగా మనం రిజల్ట్ పొందగలుగుతాము అనే ధైర్యంగా మనం చేసుకొని వెళ్ళిపోవాలి తప్పితే మనం ఎప్పుడు అంటూ ఉండకూడదు. ఆ ఎప్పుడు అనే దాని వల్లనే మనం చేస్తే మేనిఫెస్టేషన్ పైన మనకే డౌట్ వచ్చేస్తుంది. ఒక పాయింట్ దాటిన తర్వాత ఇది జరుగుతుందా జరగదా అని చెప్పి ఎప్పుడైతే మనం డౌట్ పడతామో, మనం చేస్తున్న అఫర్మేషన్స్ పైన కావచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్ పైన కావచ్చు, ఆ డౌట్ అనేది మనల్ని జీరోకి తీసుకొని వస్తుంది అనమాట. సో ఈ కంట్రోల్ ఏదైతే ఉందో, ఈ రిలీజ్ దట్ కంట్రోల్, దట్ ఇట్లా అవ్వాలి అనేది రిలీజ్ చేసేసి ఎవాల్యుయేట్ యువర్ ప్రయారిటీస్. మీ ప్రయారిటీస్ ఏంటో దాన్ని ఎవాల్యుయేట్ చేయండి. యు ఆర్ ఎ వెరీ కాన్షియస్ క్రియేటర్, యు నో వాట్ యు ఆర్ క్రియేటింగ్ అండ్ యు ఆర్ యూజింగ్ యువర్ ఎనర్జీ ఫర్ దట్ కాన్షియస్ క్రియేషన్ అనమాట. సో మీ హార్ట్ కానీ మీ మైండ్ కానీ అది ఇన్ యూనిటీ, ఇన్ సింక్తో ఉంది. దేంతో ఉంది? యూనివర్స్తో కానీ, స్పిరిట్తో కానీ, గార్డియన్ ఏంజల్స్తో కానీ, ఎవరి ద్వారా మీకు మేనిఫెస్ట్ అవుతుందో వాళ్ళతో ఇన్ సింక్లో ఉందన్నమాట. సో చాలా కాన్షియస్గా యు ఆర్ యూజింగ్ యువర్ ఎనర్జీ టు క్రియేట్ వాట్ యు ఆర్ విషింగ్ ఫర్ అండ్ యు ఆర్ ఇన్ సింక్ విత్ ది యూనివర్స్ అండ్ ది స్పిరిట్. అండ్ మనకి ఇక్కడ యానిమల్ కింగ్డమ్ ఏం చెప్తానంటే సింపుల్గా పెట్టుకోండి ఏదన్నా కానీ. వెన్ ఇట్ ఈస్ సింపుల్
యూ విల్ బీ ఫోకస్డ్. మనం హడావిడి గందరగోళం ఏదో పెద్ద పెద్దవి అనుకొని ఫస్టే అన్నప్రాసనం రోజే ఆవకాయ తినాలని కానీ ఆత్రం పడినామంటే ఆ కారం తట్టుకోలేక ఏమైపోతుంది మన పరిస్థితి. సో కీప్ ఇట్ సింపుల్ అండ్ లిజన్ టు యువర్ ఇన్స్టింక్ట్స్. యానిమల్స్ అవే కదా, అవి నేచర్తో వన్గా ఉంటుంది. వర్షం ఎప్పుడు పడుతుంది, వెదర్ ఎట్లా మారుతుంది, ఇవి బాగా ప్రెడిక్ట్ చేయగలుగుతాయి. సో యూ షుడ్ బి వన్ విత్ ది యూనివర్స్. ఇక్కడ మనకి బేర్ అనేది మనకి హైబర్నేషన్ని, స్ట్రెంగ్త్ని, కాన్ఫిడెన్స్ని, ఛాలెంజెస్ ఏమన్నా మనకి ముందర వస్తున్నాయి, ఆ ఛాలెంజెస్ కూడా బేర్ స్పిరిట్ మనకు చెప్పగలుగుతుంది అనమాట. ఇలాంటి ఛాలెంజెస్ వస్తే దీన్ని మనం ఇలా అధిగమించవచ్చు అని చెప్పి. ఎందుకు అంటే హైబర్నేషన్ అంటే ఏంటి, వింటర్లో అది ఒక గుహలోకి వెళ్ళిపోయి వింటర్ మొత్తం అక్కడే నిద్రపోతుంది. ఎందుకు, వింటర్లో వేటాడడం కష్టమైపోతుంది. సో వేటకి మనకి ఏమి యానిమల్స్ దొరకవు. సో మనం నిద్రపోయినామంటే దీని స్కిన్ కింద ఉన్న బ్లబ్బర్, ఆ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కరిగి దానివల్ల న్యూట్రిషన్ వస్తుంది. అది దాన్ని అలైవ్గా ఉంచుతుంది, బతకనిస్తుంది. సో వన్స్ హైబర్నేషన్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ వచ్చి వేటాడి విపరీతమైన ఆకలితో బయటకు వస్తుంది. మంచిగా వేటాడి హ్యాపీగా మళ్ళీ పొట్ట నింపుకుంటుంది అనమాట. సో దానికి ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. వూల్ఫ్ మనం ఏదైతే చూస్తున్నామో వూల్ఫ్ నిజం గురించి మాట్లాడుతుంది, మన ఇంట్యూషన్ గురించి. అందుకనే వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అవ్వని చెప్తాము. కాషియస్గా ఉండాలి, ఏ పక్క నుంచి ఎవరు వచ్చి ఎలా మనల్ని అటాక్ చేస్తారో మనకు తెలియదు. సో మనమైతే కాషియస్గా ఉండాలి అని చెప్తుంది అనమాట. సో ఔల్ మనం అనుకున్నాం కదా, విజ్డమ్ గురించి చెప్తుంది, అబ్జర్వేషన్ గురించి చెప్తుంది, మనకి ఏమైతే కళలు వస్తున్నాయో ఆ కళల గురించి చెప్తుంది, మన లైఫ్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఆ ట్రాన్సిషన్ గురించి చెప్తుంది అనమాట. సో పే అటెన్షన్ టు యువర్ డ్రీమ్స్ అండ్ విజ్డమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీప్ స్పిరిట్ వచ్చి మనకి ఆ ఫ్యామిలీ గురించి చెప్తుంది అనమాట. జెంటిల్నెస్ని, అన్కండిషనల్ లవ్ గురించి, ఇక్కడ లవర్స్ 2 ఆఫ్ కప్స్ వచ్చినారు. సో అన్కండిషనల్ లవ్ గురించి చెప్తుంది. స్పీడ్, వేగం గురించి, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా అది. సో డీప్ స్పిరిట్ వచ్చి మనకు అది చెప్తుంది అనమాట. ఈగలు వచ్చి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం మన పర్స్పెక్టివ్ గురించి చెప్తుంది. అండ్ మన ఓపిక గురించి చెప్తుంది, అది చాలా ఓపికగా వేటాడుతుంది. సో మనకి ఏమర్థమవుతుంది దీన్ని బట్టి, మనలో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. స్ట్రెంగ్త్ ఇక్కడ బేర్ వచ్చి దీన్ని, డీర్ వచ్చి మన ఫ్యామిలీ, ప్రేమ, పార్ట్నర్షిప్. ఇది మనకి ఇక్కడ ఓపిక్గా మనం దేన్నైనా కానీ హంట్ చేసే శక్తి మనకు ఉండాలి అనే ఈగలు వచ్చి మనకి ఇక్కడ ఫర్మ్ ఫౌండేషన్ గురించి చెప్తుంది. వూల్ఫ్ కాషన్ గురించి చెప్తుంది, యాజ్ వెల్ యాజ్ మన ఇంట్యూషన్ గురించి చెప్తుంది, మూన్ కార్డ్. సో ఔల్ వచ్చి విజ్డమ్ గురించి చెప్తుంది, మేనిఫెస్టేషన్ పవర్ గురించి చెప్తుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని సరెండర్ కార్డ్స్ చూద్దాం, పైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో ఇవన్నీ మనలో ఉండాలి. మనం దేన్ని ఎప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలి. సో అప్పుడు మనం దేన్నైనా కానీ మనం చేయగలుగుతాం, చూడగలుగుతాం, ఆ సక్సెస్ని పొందగలుగుతాం. ఫస్ట్ మనకి మన గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. సో అప్పుడు ఇతరులు మన గురించి ఏం చెప్పినా కానీ అది కరెక్టా కాదా అనేది మనకు అర్థమైపోతుంది. మనం ఎప్పుడైతే మన జుట్టు ఎత్తుకొని పోయి పక్కన వాళ్ళ చేతిలో పెడతామో ఇంకా రాదు. సో మన జుట్టు ఎప్పుడు మనతో పెట్టుకోవాలి, ఇతరుల చేతికి పంపించకూడదు. సరెండర్ టు ప్లే. టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్ ఎ గోల్, డూ సంథింగ్ ఫన్, ప్లే ఈజ్ ద టైమ్ ఆఫ్ రీక్రియేషన్ అండ్ రిజ్యువనేషన్. సో ఎప్పుడు ఒకటే దీంట్లో కాకుండా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయడం కూడా ఉండాలి. సరెండర్ లో సెల్ఫ్ ఎస్టీమ్. యూ డిజర్వ్ సక్సెస్, లవ్ అండ్ అబండెన్స్. సెట్ అన్ ఇంటెన్షన్ టు ఐడెంటిఫై అండ్ రిలీజ్ ఎనీ రెమెండ్మెంట్స్ ఆఫ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, ఇవన్నీ పక్కకంట పెట్టేసండి. ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి బయటకంట రండి. సరెండర్ యువర్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్. నేను ఇది చేస్తున్నాను, దీని ఫలితం ఎట్లుంటుందో, ఇది మంచిగా వస్తుందో చెడుగా వస్తుందో, ఈ ఫలితం ఎలా వస్తుందో ఏమో. ద ఫార్ములా ఫర్ సక్సెస్ ఈజ్ టు డూ ఆల్ యూ కెన్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్, దెన్ లెట్ గో ఆఫ్ ద రిజల్ట్స్. హోల్డింగ్ ఆన్ టూ టైట్లీ టు అ డిజైర్డ్ అవుట్కమ్ కెన్ సబటేజ్ ఇట్. మనం ఇలానే కావాలి అనుకున్నప్పుడే అది ఇంకా చెడిపోతుందంట. సో మేనిఫెస్టేషన్ అదే, నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, నాకు ఇట్లా కావాలి అవుట్కమ్, నాకు ఇలానే కావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అక్కడ అది కాదు. నువ్వు మేనిఫెస్ట్ చేస్తాండో, నువ్వు దేనికైతే అర్హులవో ఆ అర్హతకు మేర మనకి వస్తుంది ఖచ్చితంగా. సో నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. సరెండర్ టు యువర్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్ అని చెప్తున్నారు.
సరెండర్ టు యువర్ సోల్స్ పాత్. Your life's journey has been perfectly designed for your soul's growth. Embrace every lesson and every moment. మన సోల్ ఎదుగుదలకి ఏదైతే అవసరమో దాని ప్రకారమే మంచిగా డిజైన్ చేసి మనల్ని పంపించినారంట. సో ఏదైతే మన లైఫ్లో మనం ఎదుర్కొంటున్నామో దాన్నంతా మీరు దాన్ని అండర్గో అయ్యి దాని నుంచి మీరు మంచి లెసన్స్ నేర్చుకొని మీరు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. సో ఇది సరెండర్ టు యువర్ సోల్స్ పాత్, సరెండర్ టు మిరకల్స్. బ్యూటిఫుల్. ఐ వాజ్ వెయిటింగ్ దట్ ఈ కార్డ్ ఏ పైల్లో అన్నా వస్తుందా అని చెప్పి. మిరకల్స్ ఇక్కడ మేనిఫెస్టేషన్ వచ్చినప్పుడు కూడా అనుకున్నాను నేను మిరకల్స్ కార్డ్ వస్తుందేమో అని. బీ ఓపెన్ టు మిరకల్స్ అకరింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫీల్ అండ్ నో దట్ దీస్ ఈవెంట్స్ ఆర్ రియల్. లెట్ గో ఆఫ్ ఎనీ రెసిస్టెన్స్ అండ్ బానిష్ ఎనీ డౌట్ దట్ మిరకల్స్ కెన్ హ్యాపెన్. Yes, miracles do happen and miracles help us in growing more and more strong and మనకు అదేంటి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ హ్యావ్ ద పెన్ హియర్. ఈ మిరకల్స్కి నెంబర్ ఏంటంటే 4418. ఇట్లనే మీ రిస్ట్ పైన రెడ్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ గ్రీన్ పెన్తో కానీ మీరు ఈ నెంబర్ని రాసుకోండి. దీనివల్ల ఏంటంటే అని నమ్మండి, ఇది మనకి ఈ హీలింగ్ నెంబర్ ఏదైతే ఉందో మనకి మిరకల్స్ని తీసుకొని వచ్చి పెడుతుంది. నాకు ఇక్కడ మిరకల్స్ కార్డ్ చూసినప్పుడు నాకు కూడా ఎస్ లైఫ్లో మిరకల్స్ జరుగుతున్నాయి అని చెప్పి మళ్ళీ నాకు ఈ నెంబర్ గుర్తొచ్చింది. సో 4418 అనే నెంబర్. ఇట్ క్రియేట్స్ మిరకల్స్. ట్రస్ట్ ద యూనివర్స్, ట్రస్ట్ ద ప్రాసెస్. ఇక్కడ గన్ షాట్ సక్సెస్ అయితే ఉంది. మనం ఏదైతే జరుగుతుందో దానికి మనమే ఒక అడ్డులాగా ఉండకుండా మనం దీన్ని రాసి పెట్టుకొని వచ్చినాము. ఇది మన కర్మలో ఉంది, దీన్ని మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఏదైతే పని చేస్తున్నామో అది మట్టుకే మన చేతిలో ఉంది, ఫలితం నా చేతిలో లేదు. నేను ఎంత పని అయితే చేసినానో దానికి మేర ఫలితం నాకు దేవుడు ఇచ్చేస్తాడు అని నమ్మకంతో చేయండి. లో సెల్ఫ్ ఎస్టీమ్ని వదిలేసేయండి. అవుతుందా అవ్వదా, చేయగలుగుతానా లేదా ఇట్లాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరము అన్నీ చేయగలుగుతాము. ఆ చేయాలి అనే తపన ఉండాలి అంతే. సో తద్వారా మనం ఏం చేయాలనుకుంటామో దాన్ని అయితే చేయగలుగుతామన్నమాట. కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీ ఎనర్జీస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేయాలనుకున్నటువన్నీ మనం చేసేయగలుగుతామన్నమాట. సో ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్, ఫర్మ్ ఫౌండేషన్ అయితే అవసరం. అథారిటీ, మన సెల్ఫ్ పవర్లోకి మనం రావాలి. ఏదైనా కానీ మన కంట్రోల్లోకి తీసుకురావాలి. మనకి స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా మనం ఉండాలి. అప్పుడు సక్సెస్ గన్ షాట్. బ్యూటిఫుల్. మీకు నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.